50 ఏళ్ళు అంటే ఏ సంవత్సరం అది? స్వామీజీకి 50 ఇయర్స్లో మాకు పరిచయం. వారికి 50 ఇయర్స్. 52. 52. నేను అప్పుడే పుట్టాను 51లో. సరే. యాభై. వారికి 52. ఒకసారి విజయవాడ వచ్చారు. బుద్ధవాలి శివాలయంలో మా ఇంటి ఆయన మేనమామ ఓగిలాడు రామమూర్తి గారు ఫస్ట్ శిష్యుడు. ఆయన అభిషేకాలు అవి చేస్తుండేవాడు. ఈయనట్ట బాకిట్ట కూర్చున్నారు. 5 రోజులు వాళ్ళకి వీళ్ళకు జరిగింది. ఈయనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఆయనకు తెలియదు. ఈ బ్రాహ్మడు బాగా వేతం చదువుతున్నాడే అభిషేకం చేసి ఈయన అనుకున్నారు. ఈయనెవరో 4 రోజులు బట్టి కూర్చున్నారే ఆయన అనుకున్నారు. ఓ రోజు అడిగారు, స్వామీజీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటంటే, నాకెవరు లేరయ్యా, ధవళేశ్వరంలో ఉంటాను, ఇక్కడికి వచ్చాను అన్నారు. వస్తే ఆయన ఏం చేశారు, బుద్ధవార శివాలయంలో అప్పుడు రౌడీలు చీట్ల బ్యాగడి అసహ్యంగా ఉండేది బుద్ధవార శివాలయం చెప్పేవారు. అప్పుడు ఈయన దేవస్థానం ఇంట్లో ఉండేవాడు, ఈయన మేనమామ ఊగిరాలరావు, ఆయనే ఫస్ట్ శిష్యుడు. అయితే అంతా ఖాళీ చేయించి నేను ఇళ్లలో ఉండను, అక్కడ గదిలో ఉండేవారు. అరువు మీద పడుకోవటం, జపాన్కి లోపలికి వెళ్ళటం ఇట్లా జరుగుతున్నది. తర్వాత మా అత్తగారు పెద్దత్తగారు మా ఇంట్లో ఆయన లిస్ట్ ఉంది. మల్లయ్య గారు ఉన్నాడు, తర్వాత కోట్ల మల్లయ్య గారు, ఇట్లా ఒక లిస్ట్ ఉంది. అట్లా అయినాక రోజు మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అప్పుడు ఆకళ్ళు లేవండి, కాఫీ టీవీ లేవు, ఈ మంటలు ఇప్పుడు వచ్చినాయి. 7ంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయన జావ తాగేవారు. మధ్యాహ్నం ఆ వంట నాకు తెలుసు, పచ్చిమిరపకాయలు ఉండవు, మిరియాల పొడి, ఉప్పు చెప్పారు. అప్పుడమ్మా నేను ఇట్లా తింటాను. అట్టగే చేసింది ఆయన తమ్ముడు గారి భార్య, మా అత్తగారి. చేశాక కాఫీ ఇచ్చేవాళ్ళు. సాయంత్రం జావ, అదే నాకు అలవాటైంది. గోధుమ జావ తాగుతా, ఉప్మా తిన్నాం. సరే జావ తాగేవారు, టకటక రావటమే, పనే ఉంది వచ్చి ఆయన. అట్లా వాళ్ళు చాలా రోజులు చేశాక కొంచెం మేము పరిచయం అయినాక, వరలక్ష్మ మీ ఇంటికి వస్తా అన్నారు మా అత్తగారిని. వస్తానంటే అదే ఆమె వంట బాగా చేసేది. మనం అసిస్టెంట్ పని నాది. చేస్తే బాగా చేసింది వరలక్ష్మ, వంకాయ కూరది అనేవారు. ఎవరు లేరు, వస్తారు, కూర్చున్న వాళ్ళతో ఇలా పరిగెత్తాలి పావుగోళ్ళు వేసుకొని. అంత స్పీడ్ ఏంటో అది అడకేంటో. 4కి కృష్ణ వస్తారు. ఈ మల్లయ్య గారు రామమూర్తి గారు పోతే పట్టించుకున్నారు, వెళ్ళిపోవటమే. అక్కడ తర్వాత వయస్సులంతా సీతాపతిరావు గారు అంతా పెద్ద శిష్యులైనారు. సరే ఈ రూమ్లో ఎన్నాళ్ళు ఉంటారు, రామమూర్తి గారికి మల్లయ్య గారికి ఐడియా వచ్చింది. అక్కడ స్థలం ఉంది ఇప్పుడు భవానీపురంలో. ఉంటే ఇద్దరు చెడు 300 గజాలు మేము ఇస్తాం ఉన్నారు. ఇద్దరిది జాయింట్ స్థలం. ఇచ్చాక తగిన వయసులంతా డబ్బు ఇచ్చారు. ఆశ్రమం తయారైంది. ఆ ఫస్ట్ రోజు వెళ్ళాము, పావులు వెలుస్తాయి అక్కడ పడుల్లో మేము తెల్లవాళ్ళు. అదంతా పాములు కదండి ఆ ఏరియా. తెల్లవారి జన్మదినోత్సవం. సరే ప్రవేశం అయినారు స్వామీజీ కుటీరంలో. ఆయన అక్కడ ఉండేవారు బల్ల మీద. ఆశ్రమానికి పూజలు జరిగినప్పుడు మంత్రపుష్పానికే వచ్చేవారు, విడిగా రారు. అంటే జరుగుతున్నాక ఒకసారి అక్కడి నుంచి విశాఖపట్నంలో వెళ్ళారు. వీళ్ళంతా వచ్చి తీసుకెళ్ళారు. ముందు ఇక్కడ రష్ వస్తుంది, ఉండరన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఆయన ముందే ఇళ్ళు వస్తాయి అని. విశాఖపట్నం వెళ్ళాక వెళ్ళేదాన్ని. నేను ఉప్మాను ఆయన కాఫీ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చొని దాన్ని పిల్లల స్కూల్కి వెళ్ళాను. ఆయన వచ్చినప్పుడు అందించేది. అది అబ్బా తెచ్చామమ్మా తినేవారు. మళ్ళీ ఇంటికి పోయేదాన్ని. ఒకసారి ఆయన ఫోన్ చేస్తే మాకు అందలే, ఈ అమ్మాయి కాఫీ తాలే ఎంత ఆకలితో వచ్చారో ఆయన ఫోన్ చేశారు. నాకు తెలియదు కదా ఎంత ఆకలి వచ్చారో, మేము ఆవిడ రాలేదన్నారు. నేను వెళ్ళలేదు, తెలిస్తే ఎందుకు వెళ్ళదు, అదొక పాపం అయింది. సరే తర్వాత మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు పెళ్లి చెయ్యలు పట్టుబట్టారు. ఈయన నేను ఇప్పుడు చేయలేదన్నారు. సరే ఈయన ప్రమోషన్ వస్తాగా చెందుకాలే అన్నారు. ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు చెయ్యన్నారు. దగ్గర డబ్బులు కావాలి కదా అంటే అదే వస్తుంది దగ్గర అన్నారు. బ్యాంకుకి పోతే 15 ఇండియన్ బ్యాంక్. నేను ఆయన దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు. చీటీ కడుతున్నారు వీళ్ళంతా. సుబ్రహ్మణ్యం నువ్వు వాడు చీటీ, మీ అమ్మాయి పెళ్లి చెయ్యి, మేము తర్వాత కడుగుదాంలే అన్నారు. ఎట్లా కలిసి వచ్చింది చూసారా. తర్వాత విజయవాడలో కాంపౌండ్ పడిపోతుందని పెట్టి ప్రకాశరావు గారు చెప్పండి, నీకు 12,000 ఇస్తారు కంపెనీ అన్నారు. 12,000 అడబ్బు వచ్చింది. పెళ్ళి బాగానే జరిగింది కదా, మంచివాడు వస్తాడు చెప్పాను చేయమన్నారు. వాళ్ళ మురళి మంచివాడు వస్తాడు చేయమన్నారు. ఆయన మంచివాడు, మా పిల్లలు దేవుళ్ళలాగా చూస్తారు ఆయన్ని. ఎవరు వచ్చారు, పేరు వినా, ఇప్పుడే వారిని చూస్తున్నా.
అదే చెన్నై నుంచి ఒకసారి లెటర్ రాశారు. రాసి నేను మౌనంలో ఉంటాను, మాకు పాక ఉండేది వాకిట్లో, మీ ఇంట్లో నేను ఉండను, ఆ పాకలో ఉంటాను అన్నారు. ఇది చాలా నీరసంగా వచ్చారు రావటం. వచ్చాక ఆయన వస్తే శిష్యులు రావాలి, మన జీవితాలు ఈయనకు ఒక క్షణం అనిపించింది, అంతమంది రావాలి కదా, అందరినీ చూడాలిగా, ఆయన కోసం వస్తారు కదా. బాపయ్య గారు తెలుసుగా మీకు, రామబ్రహ్మ గారి కొడుకు, ఎంబడే లెటర్ రాశాడు, సేవ మీది, సేవ మీది ఖర్చు నాదన్నాడు. అయిందిగా ఎంబడే. సరే ఒక బల్ల, ఒక టేబుల్ ఫ్యాన్ మా అత్తగారు ఇచ్చింది, పెద్దత్త గారు, ఎవరో కోట్లు టేబుల్ ఇచ్చారు, దాని మీద పడుకునేవారు. మాకు ముందే చెప్పారు, నాకు పొద్దున కాఫీ ఇవ్వండి, నేను జపం చేసుకొచ్చాక మాట్లాడరుగా. 8:30కు ఒక యాపిల్ పెట్టాలి తురిమి, 11:30కు భిక్ష పెట్టండి, 12కి అశుభానికి పెడతారు, నేను 11 రావాలని. ఇదే మాట మా అత్తగారు చేసేది. సరే పొద్దున స్నానం ఏంటి, పెద్ద బొక్కెట్టు తీసుకెళ్ళి పెట్టేదాన్ని రాక్షసులాగా. ఆయన స్నానం చేసి ఆ రూము తుడిచి, ఆ బల్ల తుడిచి అంతా క్లీన్ చేసి, ఆయన బట్టలు అక్కడ పెట్టి, ఆయన ఇంకో బొక్కెట్ తీసుకుపోయి మాట్లాడకూడదుగా. అప్పుడు ఆ బట్టలు అక్కడ ఆరేసి తాళ్ళు కట్టాం, ఎలావనేవారు. మళ్ళీ 8 వరకు అంటే తొంగి చూసేవాళ్ళు, మా అమ్మాయి అల్లరి చేస్తుంటుంది, ఇటుకే రాజంటే తీసుకుపోనేవారు, మాట్లాడరు, ఇలాగ వచ్చేదాన్ని. ఈ భిక్షకు చెబుతో నిలిస్తే మళ్ళీ రేపు అనేది. సరే అట్టా 4 నెలలు ఉన్నాక, ఈ ఇల్లేంట్రా ఇట్టా ఉంది, నా దగ్గర డబ్బు లేదన్నారు. ఇక శివానందపురంకి ఇల్లు కట్టాలి, మల్లయ్య గారు రామూర్తి వచ్చారా, ఏం చేసుకుంటా మీరు డబ్బు, వాడు ఇల్లు కట్టాలి, గురుగారి రోజు వస్తుంది, నోరు మూసుకొని ఇచ్చారు. అప్పుడు హాల్ వేసి ఇదే దగ్గర నుండి చూస్తే ఆయన, అప్పుడు శివానంద జన్మోత్సవం మా ఇంట్లో జరిగింది. ఫస్ట్ అక్కడే ఇద్దరు వచ్చారు, ఏం చేసుకుంటాం మీ డబ్బు, వాడికి ఇవ్వండి ఇల్లు కడతాంట. సగా అయింది, పెద్ద హాలు, చుట్టూ చెట్లన్నీ పీకిచ్చి చెప్పేవాళ్ళు నీట్గా ఉండాలి, లోపలికి వెళ్ళిపోయేవారు. అట్లా చేశాక జరిగింది. ఆ ఇంట్లోనే చాతుర్మాస దీక్ష కూడా చేశారు. అదేగా మౌనం అని చెప్పేది. దానికి స్వామీజీ ఒక కథ చెప్పారు. ఏంటంటే మౌనంలో ఉంటుండేటప్పుడు మీ అత్తగారికి జ్వరం వచ్చిందట, గుర్తులేదు, చెప్పేవారు స్వామి చెప్పారు. ఆ జ్వరం వస్తే, జ్వరం వచ్చినా సరే మడి స్నానం చేసి, మడితో స్నానం చేసి, వంట చేసి పెట్టి స్వామీజీకి భిక్ష పెట్టిన తర్వాత మళ్ళీ మంచం దగ్గర పడుకునిపోయేవారు చేసేది జ్వరంతో. అంటే స్వామీజీకి భిక్ష కోసమనే బయటికి మంచం నుంచి వంట వంకాయ కూర అంటే వరలక్ష్మి చేయాలని ఆయన బాగా చేసేది. అది చాలా సార్లు చెప్పారు. మా సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మగారు ఉన్నారే, మహాభక్తురాలు, జ్వరంతో నాకు అన్నం పెట్టారు, వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అనేవారు. శ్రీనివాస్ కడుతున్నప్పుడు నేను అష్టమి నవ్వులు మా అత్తగారు పంపిస్తున్నది, మా మరిది ఒడుగు చేసి వచ్చాము. స్వామీజీ అడగందుక వెళ్ళారు, ఎట్లా అమ్మాయి వస్తుంది అన్నారు. అమ్మ పంపిస్తుందిట, అష్టమి నవ్వులట, శుభం, ఇద్దరు వెళ్ళండి, మంచిగా జరుగుతుంది అన్నారు. ఇద్దరం వెళ్ళాము. శ్రీనివాస్ పుట్టాక మా అత్తగారు ఎత్తుకోమని ఇచ్చింది. ఏమమ్మా అష్టమి అంటివే, ఇవాళ వీడు అష్టమి వాడని పేరు పెట్టి, శ్రీనివాస్ పేరు అష్టమి వాడి, స్వామీజీ పిలిచేది అదే. ఓసారి స్వామీజీ వీపు రుద్దుతున్నా కామన్ అవసరం. ఇది ఎప్పుడు, ఏమమ్మా ఢిల్లీలో ఎవరు లేరు, శ్రీనివాస నాకు జ్ఞాపకం కదా, ఇబ్బో వచ్చిందన్నారు. మిమ్మల్ని అడిగారు, డాక్టర్ ఎవరంటే సుబ్రహ్మణ్య గారు పెద్ద అబ్బాయి అన్నారు. ఆ నవ్వు ఇప్పటి ఓసిన వేసుకొని, అష్టమి వాడు ఇంత వాడైనాడా, నాకు పంపించేవాడైనాడా అన్నారు. ఆ సీన్ నాకు ఇప్పటి జ్ఞాపకం తలుచుకుంటుంటా. ఓసారి నన్ను సేవ చేయమన్నారు. చూడు ఎంత అప్పటి నుంచే నాకు పట్టుకుంది, సరే చేతులు పట్టుకుని అడిగారంటే, భారతి గారు అన్నారు, పెద్ద భారతి లేదా, ఒకళ్ళు సరిపోతారా నాకు, నువ్వు కూడా ఉండమన్నారు. అంటే సీమంతాలు పెట్టుకున్నాను, మా గీత సీమంతం, అశ్వినికి గాయత్రి సీమంతం, ఈ 2 నాకు వస్తానన్నమ్మా, నువ్వు వచ్చేదంటే నాకు చేసేంటే సమాధి అయిపోయినారు. అదే నాకు ఎప్పుడు నేను చేసిన పొరపాటు రానలే, ఇవి 2 నాకు వస్తాను, నువ్వు నాకు చేసేదేంటి అని సమాధి అయినా. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకసారి అంటారు అంతే, అది ఇక చేస్తే అవకాశం వచ్చినట్టే, చేయలేకపోతే మరి జీవితం రాదు. నేను మెడ్రాస్ ఉన్నప్పుడు అన్నం పెట్టి విసురుతూ ఎన్నో ఆయనతో చెప్పుకున్నా, ఎవరికి తెలియదు. ఆయన నాకు చెప్పేవారు,
అట్లా కలిసిపోయి ఉండేవాళ్ళంగా. సరే మౌనంలో ఉన్నప్పుడు నేను మౌనమైన అక్కడ బాగుంటావులే రాసి పడ్డావు అది దాచిపెట్టుకునేదాన్ని. సరే వచ్చి కూర్చున్నారు, ఏమమ్మా ఇప్పుడు బాగున్నావు అన్నారు. మీ దయ వల్ల బాగున్నాను. నీ అల్లుడు నా శిష్యుడు, నీ కొడుకు నా శిష్యుడు, మంచివాడు వచ్చాడు కదా మంచివాడు. మరి అటువంటి ఆయన తలుచుకుంటే ఎందుకు మంచి రాదు. వాళ్ళ మా అల్లుడు దేవుడే. పెళ్ళప్పుడు వచ్చారు కానీ స్వామీజీ ఉపదేశం అప్పుడు కొత్త కదా, టకటక వచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, వెళ్ళిపోయినారు. అమ్మా పెళ్ళప్పుడు రావాలి సన్యాసనాన్ని ఎప్పుడో అప్పుడు వస్తాను లక్షలో బాగా అన్నారు. ఎదురు చూస్తున్నా వచ్చారు. వచ్చాక వెళ్ళాక అది నాకు ఎప్పుడు ఈయన కనిపించిన తర్వాత ఉపదేశం అవుదామని. ఆయన విజయవాడ రావాలి కదా. మా మరిది అప్పుడు చెప్పాడు, స్వామీజీ విజయవాడ వస్తున్నారు నువ్వు రా. అప్పుడు ఈయన సెలవు పెట్టి వెళ్తే వాళ్ళిద్దరైనారు ఆ టైంలో, మురళీను సుగుణ. ఇప్పుడు ఈయన రామమూర్తి గారు అన్న ఒక ఆయన వాడు వెంకటేశ్వర్లు గారు తెలుసా మీకు? స్వామీజీ అంటే ప్రాణం పెట్టాడు. ఆయన కాదు, ఓగిరాల వెంకటేశ్వర శాస్త్రి గుణదల్లో ఉండేవాడు. కొత్తగూడెంలో వాళ్ళ అమ్మాయి హనుమతి ఉండేది. స్వామీజీ మంచి గురువు ఆయనకు. ఇట్టా ఉన్నప్పుడు నాడీ గ్రంథం ఆయన పెట్టాడు. గాంధీనగర్ నాడీ గ్రంథం ఆయన ఉండేవాడు. ఆ గురువు మంచిదిగా ఆయన నమ్మొద్దు, నీ చుట్టాలని నమ్మొద్దు చేశాక అందరితో విరోధం పెట్టుకున్నాడు. ఇల్లు అమ్ముకున్నాడు. నేను గురువుని కదా అని స్వామీజీ ఫోటో గురువు గారికి తెచ్చిస్తాడు. ఆ ఫోటో ఇప్పుడు మా బగ్గపేరులో ఉంది. ఆయన రిటర్న్ చేసిన ఫోటోనే. నేను గురువు కాదు శిష్యుడిని కానీ ఇచ్చాను. ఒరే నీ గురువుని కదా పోరా పొమ్మన్నారు. అది మాకు ఈయన అడిగితే ఒరే మీ మామ రిటర్న్ చేశాడు ఈ ఫోటోని పొట్టు అదే మగపేరులో మీరు చూసిన ఫోటో అది రిటర్న్ చేశాడు. దరిద్రం అనిపించి ఇల్లు అమ్ముకొని చాలా కష్టాలు పాలైనాడు. వాడు చెప్పిన మాట విని మీ శిష్యుని కాదు మీరు గురువు గారు, ఇదిగోరా ఈ ఫోటో వచ్చి నువ్వు తీసుకుపోతారు. అదే మగపిల్లలు చూస్తే ఆ ఫోటో మాకు మీ మామ రిటర్న్ చేశాడా నువ్వు వాడుకోమని. విజయవాడది మా మరిది వాళ్ళు ఉన్నారుగా అది అంతే. నిత్యానంద పరమహంస వారి సమాధి గురించి చెప్పండి అమ్మా. ఇలాగ నిత్యానంద పరమహంస సమాధి అవటం, వాడు సమాధి అవుతున్నాడమ్మా అని వెళ్ళాలని వెళ్ళారు. మాకు తెలియదుగా ఆయన వెళ్ళి రావాలమ్మా సమాధి అవుతున్నాడు అని వెళ్ళారు. తల్లి పోయినప్పుడు కూడా తెలుసు నాకు. ఆయన తల్లి పోయినప్పుడు కూడా వెళ్ళటం గుర్తుంది. ఆమె కొబ్బరి బొచ్చలు గుర్తుంటాయి కదా, ఈయన లేచి వచ్చారు. అది చూసి వచ్చా అర్హత లేదుగా అట్లా చూసి వచ్చారు. వాళ్ళ ఇల్లు మీరు చూశారు కదా. మరి అది మరి అదే మరి వాళ్ళ అన్న పిల్లలు వస్తే స్వామీజీ అనే అమ్మాయి కూడా అయిపోయింది. కానీ గృహస్థాశ్రమం లేదు, పెళ్లి లేదు. ఇంకోటి స్వామీజీ వారు తపస్సు చేస్తుండగా సన్యాసి తాలూకా మనసు ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా వారు అనుభవించి చెప్పింది ఒక మాట ఏంటంటే, ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళకూడదు. అదొకటి సన్యాసం తీసుకున్న తర్వాత వెళ్ళకూడదంటే అప్పుడు అమ్మగారు పోయేటప్పుడు కుంజిరాముని గారిని తీసుకుని కుంజిరాముని గారిని తీసుకుని అక్కడ ఇంటి ఉంటే పక్కింటికి వెళ్ళారట. పక్కింటికి వెళ్ళి పరామర్శించారట. ఏంటి ఇంటికి వెళ్ళకూడదు కదా అది జరిగిన విషయం. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నా ఇల్లు అనే భావన ఉండబట్టి కదా నేను అక్కడ వెళ్ళకూడదనే భావన వచ్చింది. తప్పు, ఇది తప్పు. కుంజరాము కారు తీరా, ఈసారి మన ఇంటికి వెళ్దాం. ఆయన ఉన్నారండి, బాగున్నారా? పళ్ళపొడి వ్యాపారం చేసేది. చెప్పారేంటంటే ఇప్పుడు మన ఇల్లు వెళ్ళకూడదు అనేది అది ఒక సన్యాసం తీసుకున్నప్పుడు అది నియమం. సో అప్పటికి కూడా నియమం తీసుకున్నప్పుడు ఆ సన్యాసం తీసుకున్న ఆ నియమం పాటించినా సరే ఇంకా మన ఇల్లు అనేది ఉంది కదా. ఏంటి నియమం అయితే పాటించారు కానీ మనసులో మాత్రం మన ఇల్లు అని ఉండిపోయింది కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏంటంటే అంతా నాదే, నాకు సన్యాసికి అందరూ సమానమే, నా ఇల్లు ఎక్కడుంది, పదరా కుంజరం వెళ్దామని మళ్ళీ కారు తీసుకుని మరొక 10 years పోయినట్టు. అమావాస్య నాడు బ్రిగ్బాడ్లో చేరమని వచ్చింది మనకు సెంటిమెంట్లుగా. సరే స్వామీజీ అయితే మా అత్తగారు నమ్మేది. నేను పోయి కనుక్కొస్తానంటే ఒరే నీకు మంచి రోజు కాబట్టి అమావాస్య చేరు. అదే సెంటిమెంట్ నాకు. ఏదన్నా కొనుక్కున్నానంటే నాకు మంచి రోజు కాబట్టి నాకు బుద్ధి పుట్టింది. చెడు రోజు అయితే నాకు ఎందుకు వస్తుంది?
36 ఏళ్ళు సర్వీస్ చేశారు కదా, అందుకని అమావాస్య మంచిదే, మనకు మంచిది కాబట్టి ఉద్యోగం వచ్చింది. మిలియన్స్కి అమావాస్య మంచి ముహూర్తం. మంచి ముహూర్తం, మనకు కొంచెం చేదస్తం ఉంది ఆంధ్రులకి. అంటే దానిలో ఇంకో స్వార్థం ఉంది. ఏంటో స్వార్థం అంటే ఇంకో నా ఫిట్సర్ నేను నాకు అది తెలియదు. నేను ఉద్యోగంలో జాయిన్ అవుదామంటే ఇంకొక ఆయన రిలీవ్ చేయాలి కదా, అక్కడ రిలీవ్ చేయాలి. ఆయన ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయితే ఆయన ఏం చేశాడంటే, నేను కొత్తగా జాయిన్, మీరు ఎలాగైనా కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు పర్వాలేదు, నేను ఇంకో స్థలంకి వెళ్ళి జాయిన్ అయినప్పుడు అక్కడ పార్టీ నేను చూస్తాను, ఏంటి మీరు ఇప్పుడు జాయిన్ అయిపోయింది అన్నాడు. నన్ను అమావాస్యలో జాయిన్ అవ్వమని చెప్పాడు, తను పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఏంటి సరే మీ ఇష్టమేనండి. అంటే నేనేమైపోయినా పర్వాలేదు కానీ ఆయనకి మాత్రం పార్టీ. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత స్వామి దగ్గర ఉపదేశం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మాటల సందర్భంలో స్వామీజీ ఇలాగా అమావాస్య నాడే నేను జాయిన్ అయినట్టు, మంచిదిరా టెమిలియన్స్కి మంచి ముహూర్తం రా అన్నారు. అప్పుడు నాకు గుర్తుంది. ఏమ్మా అది కరెక్టే కదా, ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుంది. అమావాస్య చాలా మంచిదిరా అన్నారు. అంతా దయ్యమే. సో ఆయన ఇంకోలా నాకు ఉపకారం చేశాడు ఆయన. అది గురువు గారు వస్తే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది మీకు. వీడికి హిందుస్థాన్లో రివర్ రాలేదు, సంవత్సరం అయింది. ఆయన అడగాలంటే భయం కదా నాకు. నువ్వు అడుగంటారు, ఎంత గురువైనా మనం డైరెక్ట్గా అడగలేము. వచ్చేటప్పుడు ఒరే మీ నాన్న కంపెనీ నీకు వస్తుంది శ్రీనివాస్కి శర్మ దాంట్లో చేరాడు కాబట్టి. శాస్త్ర ప్రమాణం అవసరమైన చోట